హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చదువుకోబోయే కథ ఇదేనా త్యాగం విలువ, రెండవ భాగం, ఆఖరి భాగం. నిన్న ఈ కథను కొంతవరకు చదువుకున్నాం కదా, మిగతా కథని ఈరోజు పూర్తి చేసేద్దాం. ఇక కథలోకి వెళ్దామా? ఇదేనా త్యాగం విలువ, రెండవ భాగం, ఆఖరి భాగం. మనమిద్దరం ఓ డీల్ చేసుకుందాం. దానికి నువ్వు ఒప్పుకుంటే రేపే నీకు 2 కోట్లు డబ్బిస్తాను అని చెప్పాడు రాజీవ్. చెప్పండి సార్, అది ఎంత కష్టమైన పని అయినా నేను చేస్తాను. నా వసంత్ ప్రాణం నిలబెట్టుకోవడానికి అది ఎలాంటి పని అయినా సరే నేను ఇష్టంగా చేస్తాను అంది. మంచినీళ్ల గ్లాస్ ఆమె చేతికిచ్చాడు. ముందు నీళ్లు తాగు అన్నాడు. పర్లేదు సార్, చెప్పండి అంది. కొన్నాళ్ళు నువ్వు నా భార్యగా, నా బిడ్డకు తల్లిగా నటించాలి అన్నాడు రాజీవ్. సార్ అంది పెద్దగా. ఆమె చేతిలోంచి నీళ్ల గ్లాసు కిందికి జారి భళ్ళున బద్దలయ్యింది. ఇదేంటమ్మాయి, వాటర్ తాగమనిస్తే గ్లాస్ పగలగొట్టావు అని ఫ్యూన్ని పిలిచి అక్కడ క్లీన్ చేయమన్నాడు. సరే పల్లవి, ఆలోచించుకో. నీకిష్టమైతే వచ్చి మనీ తీసుకుని వెళ్ళు. నీ భర్తకి ట్రీట్మెంట్ చేయించుకో, లేదంటే నీ ఇష్టం అని భుజాలు ఎగరేశాడు. పల్లవిలో ఉన్న ఓపికనంతా ఎవరో స్ట్రా వేసి లాగినట్టు నిస్సత్తువుగా లేచి బయటికి వెళ్ళింది. బయటికి రాగానే మేనేజర్, మ్యామ్ ఆఫీస్ క్యాబ్లో వెళ్ళండి, మీ పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు అని డ్రైవర్ని పిలిచి కారు ఇచ్చి పంపించాడు. పల్లవికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనతో పరాయి మగాడు మాట్లాడితేనే ఓర్చుకోలేడు వసంత్. అలాంటిది నేను ఓ మగాడికి భార్యగా నటించటం అంటే, అది తెలిస్తే అసలు తట్టుకోగలడా? దానికంటే నేను చస్తేనే నయం అంటాడు. ఖచ్చితంగా ఒప్పుకోడు. తనకి కూడా మనసు ఒప్పుకోవటం లేదు. కానీ వసంత్ ప్రాణాలు నిలబడాలంటే ఇప్పుడు 1 కోటి రూపాయల పైనే అవుతాయి. ప్రస్తుతం ట్రీట్మెంట్కి 20 లక్షల పైనే అయ్యేటట్లు ఉన్నాయి. తమ సేవింగ్స్ అంతా 5 లక్షలు కూడా లేవు. అత్తయ్యవి తనవి నగలు అమ్మినా కూడా ఇంకొక 3 లక్షలు వస్తాయేమో. మరి ట్రీట్మెంట్కే ఖర్చు పెట్టలేని తాము సర్జరీ ఎలా చేపించగలం? వసంత్ని ఎలా కాపాడాలి? భగవంతుడా, నాకు దారేది? ఇలాంటి విషమ పరిస్థితిలో నన్ను నెట్టేశావేంటి అని ఏడవసాగింది. మెడిసిన్స్ వల్ల వసంత్ ఎప్పుడూ మత్తుగా నిద్రపోతూనే ఉన్నాడు. ఎప్పుడూ గలగలా పారే సెలయేరులా హుషారుగా ఉండే వసంతుని అలా నిస్త్రాణంగా బెడ్ మీద చూడలేకపోతోంది. కానీ తనేం చేయగలదు? అది తన చేతుల్లో లేనిది. తమకు స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. అమ్మేసి ఆ డబ్బుతో ట్రీట్మెంట్ చేపించాలన్నా ఆ అవకాశం కూడా లేదు. 2-3 రోజులు ఆ దిగులుతోనే గడిపింది. ఏం చేయాలో అర్థం కాని పల్లవి ఓ రోజు వసంత్కి తలనొప్పి విపరీతంగా వచ్చింది. తట్టుకోలేక గిలగిలలాడిపోయాడు. పల్లవి, ఈ బాధ నేను తట్టుకోలేను, నన్ను చంపేయండి ప్లీజ్, డాక్టర్స్కి చెప్పు, ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేయమని, ప్లీజ్ పల్లవి అని ఏడ్చాడు బాధ తట్టుకోలేక. డాక్టర్ స్కానింగ్ చేసి 2-3 రోజుల్లో సర్జరీ చేస్తేనే అతను బ్రతుకుతాడు, లేకపోతే కష్టం మేడం. సర్జరీ అయ్యాక కూడా అతను 4-5 నెలలు హాస్పిటల్లో మా అండర్లోనే ఉండాలి. అతను స్పృహలోకి రావచ్చు, లేక కోమాలో కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఈ విషయం కూడా మీకు ముందే చెప్తున్నాను. అంతా దేవుడి మీదే భారం అని చెప్పారు. ఎల్లుండి లండన్ నుంచి డాక్టర్ మైఖేల్ వస్తున్నారు. ఇలాంటి సర్జరీలు చేయటంలో ఆయనది అప్పర్ హ్యాండ్. మీరు మనీ రెడీ చేసుకుంటే మీ హస్బెండ్కి కూడా సర్జరీ చేపిద్దాం, లేదంటే మళ్ళీ ఆయన వచ్చే వరకు వెయిట్ చేయలేం. మీరే ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్లో పేషెంట్ని లండన్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. పల్లవి ఆలోచించదలుచుకోలేదు. కళ్ళు మూసుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. సర్జరీకి రెడీ చెయ్యండి డాక్టర్, నేను మనీ అరేంజ్ చేసుకుంటాను అంది. ఓకే మేడం, మీరు ఓకే అంటే రేపు మార్నింగ్ సగం ఫీజు కట్టేయండి. లండన్ నుంచి చాలా ఖరీదైన మెడిసిన్స్ తెప్పించాల్సి ఉంది అని చెప్పాడు. ఓకే డాక్టర్, అలాగే రేపు ఉదయం మొత్తం కట్టేస్తాను అంది స్థిరంగా. డాక్టర్స్ ఇచ్చిన ఇంజెక్షన్తో మత్తుగా నిద్రపోతున్నాడు వసంత్. నిద్రలో కూడా బాధతో మూలుగుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని మొహాన్ని నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఎందుకు వసంత్, మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది? నేనిప్పుడు 1 సంవత్సరం పాటు నీకు దూరంగా ఉండాలి. ఉండగలనా? లేకపోతే
నువ్వే నాకు దక్కవు. ఈ పట్టుదలలు పట్టుకుంటే నా వసంత్ నాకు దూరం అమ్ముతాడు. నువ్వు నాకు కావాలి వసంత్, ఎప్పటికీ కావాలి. అందుకే ఈ సంవత్సరం ఎడబాటు మనకి తప్పదు వసంత్. ఇటువంటి టైంలో నీ పక్కన లేకుండా నిన్ను వదిలేసి వెళ్ళటం నాకెంత నరకమో నీకు తెలుసు కదా. ప్రతి క్షణం నీతోనే, నీ కౌగిల్లోనే ఉండాలి అనుకుంటాను. కానీ విధి మనల్ని ఎలా విడదీస్తుంది. ఈ సంవత్సరం తర్వాత రెక్కలు కట్టుకొని నీ ముందు వాళ్తాను వసంత్. అప్పటికి నీకు పూర్తిగా హెల్త్ ఫిట్ అవుతుంది. నా పాత వసంత్లా మారిపోతావు అని అతని గుండెలపై వాలి కరువు తీరా ఏడ్చింది. సుధా దగ్గరికి వచ్చింది. ఏం చేద్దామే? అంత డబ్బు ఇక్కడ మనకి ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తెద్దాం? నా కొడుకు పరిస్థితి ఏంటి అని ఏడ్చింది సుధా. నేను తెస్తానత్తయ్యా. నా వసంతుని నేను బ్రతికించుకుంటాను. వసంతు లేనిదే నేను బ్రతకలేను. తను లేకపోతే నేను బ్రతికినా వ్యర్థం. ఎల్లుండే వసంత్కి సర్జరీ చేస్తారు అని చెప్పింది. అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెస్తావు అంది సుధా అర్థం కాక. అంతా వివరించి చెప్పింది అత్తగారికి. ఇప్పుడు నేను కొత్తగా జాబ్లో చేరాను కదా, ఆ బాస్ భార్య అచ్చం నాలానే ఉంటుందట. ఆమె ఏమైందో నాకు తెలియదు. కానీ ఆమె స్థానంలో అతని పిల్లలకి తల్లిగా నన్ను ఓ సంవత్సరం పాటు నటించమంటున్నారు. అలా నటిస్తే వసంత్ ట్రీట్మెంట్ ఖర్చే కాకుండా ఇంకా ₹1,00,00,000 ఇస్తామన్నారు. ముందు నేను ఒప్పుకోలేదు. కానీ ఈరోజు వసంత్ పరిస్థితి చూశాక, డాక్టర్ చెప్పింది విన్నాక నేను నిర్ణయించుకున్నానత్తయ్య. నా వసంత్ ప్రాణం కంటే నాకేదీ ఎక్కువ కాదు. నేను ఏ పని చేయటానికైనా సిద్ధమే అని అత్తగారిని పట్టుకుని బోరున ఏడ్చింది. కానీ నాకు భయమేస్తుంది అత్తయ్య. అది నటన అయినా నేను ఇంకొకరి భార్యగా ఉండటం వసంత్ తట్టుకోగలడా? అతనికి తెలిస్తే ముందే ప్రాణం తీసుకుంటాడు అని ఏడ్చింది పల్లవి. అవును పల్లవి, వాడికి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. వాడి సర్జరీ అయ్యాక నువ్వు వెళ్ళిపో. నువ్వు ఫోన్ చెయ్యి, కానీ ఇక్కడికి ఎప్పుడూ రాకు. నీకు అమెరికాలో జాబ్ వచ్చిందని, నీ సర్జరీ కోసం డబ్బు కావాలని ఆ జాబ్కు వెళ్ళావని చెప్తాను. సంవత్సరం తర్వాత మామూలుగా వచ్చేసేయి అని సలహా ఇచ్చింది సుధా. ఆమెకు కూడా కోడల్ని అలా పంపటం ఇష్టం లేదు. కానీ కొడుకు ప్రాణం కోసం తప్పటం లేదు. కళ్ళెదురుగా కొడుకు ప్రాణాలు పోతుంటే ఏ తల్లి మాత్రం చూసి తట్టుకుంటుంది? వెంటనే రాజీవ్కి ఫోన్ చేసి రేపు ఉదయం హాస్పిటల్కి డబ్బు పంపితే సర్జరీ అయ్యాక డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పింది. సరేనన్నాడు రాజీవ్. తెల్లవారేసరికి మేనేజర్ ₹2,00,00,000 చెక్కు తెచ్చిచ్చాడు. హాస్పిటల్లో కట్టాల్సినవి కట్టి మిగతావి అత్తగారి పేరుతో బ్యాంకులో వేసింది. తర్వాత రోజు వసంత్కి సర్జరీ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కానీ అతనికి ఇప్పుడే స్పృహ రాదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం అన్నారు డాక్టర్స్. అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉండాలి. తామే చూసుకుంటామని చెప్పారు. సర్జరీ అయ్యాక భర్తని కళ్ళారా చూసుకొని కళ్ళనీళ్లతో బయటికి కదిలింది పల్లవి. తన డ్యూటీలో చేరటానికి డాక్టర్ చెప్పినట్లుగానే 4 నెలలు కోమా స్టేజ్లోనే ఉన్నాడు వసంత్. అతనిని హాస్పిటల్లోనే ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది సుధా. పల్లవి రోజు వీడియో కాల్ చేసి వసంత్ను చూస్తూ ఉంది. అత్తగారితో మాట్లాడుతుంది. ఈ 4 నెలలకు వాళ్ళు ఫీజు ఏమీ అడగలేదు. కారణం అది రాజీవ్ కట్టేశాడు. దాదాపు 70 లక్షల పైన అయింది. ఆ విషయం పల్లవికి కానీ సుధకి కానీ తెలియదు. రాజీవ్ ఇంటికి వెళ్ళాక వారం రోజులకే పల్లవికి శుభవార్త తెలిసింది. తను తల్లిని కాబోతున్నానని. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న శుభవార్త ఇలాంటి టైంలో తెలిసినందుకు ఆమెకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదు. అత్తగారికి చెప్పింది. ఆమె చాలా సంతోషపడింది. అతను ప్రస్తుతం ఏమీ వినలేడు అని తెలిసి వసంత్కి, మనకి బాబు పుట్టబోతున్నాడు వసంత్. నువ్వు వద్దన్నా నేను వినలేదు. తర్వాత మన బాబుని చూపిస్తే నువ్వేమంటావో? నన్ను కోప్పడతావా, సంతోషపడతావా అని ఫోన్లోనే వసంత్కి చెప్పి సంతోషపడింది పల్లవి. రాజీవ్కి కూడా చెప్పింది. కొన్ని రోజులు పోతే ఎలాగైనా తెలుస్తుంది అని. కంగ్రాట్స్ అని చెప్పాడు రాజీవ్. పల్లవి వెళ్ళిన వారం రోజులకే రాజీవ్ కెనడా వెళ్ళిపోయాడు. పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత అంతా పల్లవినే చూసుకోమన్నాడు. నీ మీద నమ్మకంతో నేను దూరంగా వెళ్తున్నాను పల్లవి. పిల్లలు జాగ్రత్త, తల్లిలా చూసుకో అని చెప్పాడు. సరే సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ వల్లే నా వసంత్ ఈరోజు బ్రతికాడు.
లేకపోతే వసంత్ను బ్రతికించుకోవటం నా వల్ల అయ్యేది కాదు. థ్యాంక్ యూ సార్ అంది. నువ్వు నాకు చేసే సాయం కూడా చిన్నదేమీ కాదు. నా పిల్లలు తల్లి ప్రేమ కోసం అల్లాడిపోతున్నారు. నువ్వు వాళ్ళ అమ్మలా ఉన్నావు కనుక వెంటనే నీకు దగ్గరైపోయారు. వాళ్ళని నీ పిల్లల్లాగే చూసుకో. అదే నువ్వు నాకు తీర్చుకునే రుణం అని చెప్పాడు. సరే సార్, వాళ్ళని నా కన్న బిడ్డల్లా చూసుకుంటాను. మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకండి అని చెప్పింది పల్లవి. అనటమే కాదు, అంతకంటే ఎక్కువగా చూసుకుంది బబ్లు అండ్ అమ్మోని. వాళ్ళు కూడా పల్లవి అచ్చం తమ అమ్మలానే ఉండటంతో వాళ్ళమ్మే అనుకుంటున్నారు. ఇద్దరూ ట్విన్స్, సంవత్సరం పిల్లలు, ముద్దుగా బొద్దుగా ఫోటోలో బొమ్మల్లా చక్కగా ఉంటారు. అలా 8 నెలలు గడిచిపోయాయి. వసంత్ ఇప్పుడు బాగా కోలుకున్నాడు. మామూలుగా తిరుగుతున్నాడు. ఇప్పుడే జాబ్ వద్దు, కొన్నాళ్ళు ఆగమంది సుధా. పల్లవి కూడా. పల్లవి ఎప్పుడూ ఫోన్ చేస్తూనే ఉంది. కానీ తన కడుపులో బిడ్డ ఉన్న సంగతి మాత్రం చెప్పలేదు. అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని. ఓ రోజు బజార్లో సుధ ఏదో తెమ్మంటే వెళ్ళాడు. అప్పుడు అతనికి ఎదురుగా వస్తున్న కారులో పల్లవి, ఆమె పక్కనే రాయల్గా ఉన్న రాజీవ్ కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. అతను పల్లవి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. పల్లవి సిగ్గుపడుతోంది. అంతే, అది చూసిన వసంత్ అక్కడికక్కడే తల గిర్రున తిరిగి పడిపోయాడు. ఎవరో తెలిసిన వాళ్ళు సుధాకి ఫోన్ చేశారు. ఆమె వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఏదో షాకింగ్ విషయం చూశాడు. బ్రెయిన్ దాన్ని తీసుకోలేకపోయింది. ఏమీ కాదు, కాసేపట్లో తెలివిలోకి వస్తాడు అని చెప్పాడు డాక్టర్. కాసేపటికి మామూలు స్థితికి వచ్చాడు వసంత్. ఎదురుగా ఉన్న తల్లిని చూసి ఆమెను పట్టుకుని గట్టిగా ఏడ్చాడు. అమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావా? పల్లవి ఎక్కడుంది? నిజం చెప్పు. యుఎస్లో ఉందా అన్నాడు. అవును నాన్న అంది సుధా భయం భయంగా. కాదమ్మా, అది ఈ ఊర్లోనే ఉంది. ఎవడో ఓ బిలేనీర్తో తిరుగుతోంది. నేను నా కళ్ళారా చూశాను. వాడితో సరసాలాడుతోంది. అసలు నా పల్లవి అలా ఎలా చేసిందమ్మా? అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా తగలబడిపోతున్నట్లుంది అన్నాడు వసంత్. అదంతా నీకు తర్వాత చెప్తానులే, నువ్వురా. నువ్వు స్థిమితంగా ఉండు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నిజం నీకు తెలీదు అంది. వీళ్ళింటికి వెళ్ళేటప్పటికి పల్లవి ఇంట్లో ఉంది. నేను చెప్తే విన్నావా? ఇది ఇక్కడే ఉంది అని అన్నాడు నిప్పులు కక్కే కళ్ళతో పల్లవిని చూస్తూ. ఇదంతా తెలియని పల్లవి సంతోషంగా వాళ్ళకి ఎదురొచ్చింది. ఆమెను తేరిపారా చూసి, ఛీ నీచురాలా, ఇంత నీచానికి ఒడిగడతావా? వాడితో తిరగటమే కాదు, కడుపు కూడా చేపించుకున్నావా అని ఈడ్చికొట్టాడు వసంత్. స్థాణువులా నిలబడిపోయింది పల్లవి. ఆమెకి నోట మాట రావటం లేదు. తనని తాను సంభాళించుకొని, ఏమండి, ఇది మన బిడ్డండి. మీరనుకునేదంతా అబద్ధం. నన్ను నమ్మండి. అంతా అత్తయ్యకి కూడా తెలుసు అంది. ఓహో, అత్తా కోడలిద్దరూ కలిసే ప్లాన్ వేశారా? ఇక వీడెలాగూ రోగిష్టి వెదవ కదా, పిల్లలు పుట్టరు అని తెగించి ఈ పాపిష్టి పనికి పూనుకున్నారా? ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అన్నాడు. అది కాదండి, ప్లీజ్ నా మాట విను వసంత్. జరిగిందంతా నేను చెప్తాను అంది. ఏం చెప్తావే? నువ్వు చేసిన పాపం చెప్తావా? నువ్వు వాడితో ఎలా కులికి కడుపు చేపించుకున్నావో చెప్తావా అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి. నా రోగం అడ్డం పెట్టుకొని ఊర్లోనే ఉండి అమెరికాలో ఉన్నానని నాటకమాడి నాకు తెలియకుండా చాటుమాటున నీ భాగోతం సాగిస్తున్నావా? ఛీ, అసలు నువ్వు ఆడదానివేనా అన్నాడు అసహ్యంగా. వసంత్, నా మీద నీకు నమ్మకం లేదా? మీకు దూరంగా ఉంటే ఎందుకు ఉన్నాను అని ఆలోచించవా? ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అంది కోపంగా పల్లవి. ఇంకా ఏంటి నీతో మాట్లాడేది? ఎవడితోనో కడుపు చేపించుకొని అది నాకు రుద్దాలని వచ్చావా ఇక్కడికి? ముందు బయటికి నడవ్వే కొలట అన్నాడు. పల్లవి ఆ మాటలు భరించలేకపోతోంది. సుధా కల్పించుకొని, వసంత్, అది చెప్పే వరకు ఆగవా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ రోగానికి ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు మందులు, తిండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అదేరా దీనికంతటికీ కారణం. ఆ డబ్బు కోసమే. ఇది అతని పిల్లలకి తల్లిగా నాటకమాడింది. కేవలం నిన్ను బ్రతికించుకోవడం కోసమే అలా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోరా మూర్ఖుడా అంది సుధా. నోరు ముయ్యమ్మా
మాట్లాడారంటే నరికేస్తాను ఒక్కొక్కళ్ళని. సిగ్గు లేకుండా దానికి వత్తాసు పలుకుతున్నావా? ఇప్పుడు అర్థమైంది అసలు విషయం. డబ్బు కోసం ఇది ఇన్నాళ్లుగా వాడి పక్కలో నలిగింది. ఆ డబ్బుతో నన్ను బ్రతికించమని నేను ఏడ్చానా? పెళ్ళాం ఒళ్ళమ్మిన సంపాదనతో ఇలాంటి బ్రతుకు అవసరమా నాకు? అన్నాడు కోపంగా. మాకు బుద్ధి లేక మేము ఈ పని చేశాంరా. నిజంగానే చస్తే చచ్చావని వదిలేస్తే పోయేది. చెప్తే అర్థం చేసుకోవే. అతను ఆ రోజు కెనడా పోయి ఈరోజే వస్తున్నాడు. అది కేవలం అతని బిడ్డలకి తల్లిగా మాత్రమే ఉంది. దీని కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వేరా. అర్థం చేసుకోరా. అక్కడికి వెళ్ళిన వెంటనే తెలిసింది అది తల్లి కాబోతున్న సంగతి అని ఏడ్చింది సుధా. ఓసే పిచ్చమ్మ, నువ్వు అర్థం చేసుకోవే. అది పిల్లలకి తల్లిగా మాత్రమే నటించలేదు, వాడికి పెళ్ళాంగా కూడా నటించింది. కాదు కాదు, జీవించింది. దాని ఫలితమే ఇది అన్నాడు పల్లవి కడుపు వైపు అసహ్యంగా చూస్తూ. నీకోసం నువ్వెక్కడ చస్తావో అని నిన్ను బ్రతికించుకోవాలని తపనపడి అది మనసు చంపుకొని ఇంత త్యాగం చేస్తే నువ్విచ్చే బహుమతి ఇదట్రా అంది సుధా తల కొట్టుకుంటూ. పిచ్చమ్మా, నా కోసం కాదే. అది డబ్బున్నవాడిని చూసుకొని నా మొహాన కొంత డబ్బు కొట్టి నా రోగం పేరు చెప్పి ఇన్నాళ్ళు వాడితో కులికి ఇప్పుడు ఈ కడుపుతో ఉన్నదాన్ని వాడేం చేసుకుంటాడు? వాడి కోరిక తీరింది, వాడు దీన్ని తరిమేసి ఉంటాడు. అందుకే ఇక్కడికి వచ్చింది. పెద్ద ప్రతివతలాగా కబుర్లు చెబుతోంది. అంతా మీకోసమే చేశాను అని. ఎవడికి తెలీదు అన్నాడు కఠినంగా. ఆ మాటలకి పల్లవి గట్టిగా కళ్ళు మూసుకుంది. లాగిపెట్టి ఒక్కటి కొట్టింది వసంత్ని. నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నువ్వు లేనిదే నేను లేను అనుకున్నాను. నిన్ను బ్రతికించుకోవడం కోసం నా అభిమానాన్ని తాకట్టు పెట్టి ఎవడికో భారీగా నటించడానికి వెళ్ళాను. కేవలం నిన్ను బ్రతికించుకోవటం కోసం. కానీ అతను ఎంత మహాత్ముడో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత కనీసం ఇంటికి కూడా రాలేదు. ఆఫీసులోనే ఉండిపోయాడు. అట్నుంచి అటే కెనడా వెళ్ళాడు. ఈరోజే తిరిగి వచ్చాడు అతని భార్యతో సహా. ఇంకా నీ డ్యూటీ అయిపోయింది, హ్యాపీగా నీ భర్త దగ్గరికి వెళ్ళమ్మా అని తను దగ్గర లేకపోయినా తమ పిల్లల్ని తల్లిగా చూసుకున్నందుకు ఇంటి ఆడపడుచులా నాకు పసుపు కుంకుమ పెట్టి చీర పెట్టి పంపించారు. అది వాళ్ళ ఔదార్యం. ఇది నీలేకి బుద్ధి, నీచమైన మనస్తత్వం అంది కోపంగా. ఇదంతా ఏం జరిగిందో నీకు తెలియదు కనుక వివరంగా చెప్పాను. నమ్మితే నమ్ము, లేకపోతే నీ ఇష్టం. కానీ ఇంకోసారి నన్ను తిరిగిపోతూ ఎవడితోనో కులికాను అంటే మాత్రం నేను ఒప్పుకోను అంది కోపంగా. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. నీ కథలు నీ పిచ్చి అత్తకి చెప్పు, నమ్ముతుంది. నాకు కాదు, నేను నిన్ను నమ్మను. ఆడది గడప లోపల ఉన్నంత వరకే దానికి విలువ. గడప దాటిన నీలాంటిది నా దృష్టిలో ఎప్పటికీ కులటే. నువ్వు నాకు అవసరం లేదు. ఇక మన మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నీ అడ్రస్ వైఫ్ ఆఫ్ రాజీవ్. నువ్వు వైఫ్ ఆఫ్ వసంతివి ఎప్పటికీ కాలేవు అన్నాడు కర్కశంగా. అప్పుడే అక్కడికి వచ్చిన రాజీవ్ అతని భార్య స్వప్న. అవును వసంత్, పల్లవి చెప్పింది నిజం. అర్థం చేసుకో. తను నీ ప్రాణం కోసమే ఈ డీల్కి ఒప్పుకుంది. నా భార్య ప్రాణాపాయ స్థితిలో కెనడాలో ఉంటే ఆమె కోసం నేను వెళితే ఇక్కడ గోతికాడ నక్కల్లా కూర్చొని నా ఆస్తిని మింగేయాలని అనుకుంటున్న నా బంధువులు, శత్రువుల బారి నుంచి నా ఆస్తిని, నా బిజినెస్ని రక్షించేందుకు నా భార్య స్థానంలో అచ్చం అలాగే ఉన్న పల్లవిని ఉంచి నేను కెనడా వెళ్ళిపోయాను. ఇక పల్లవి నిన్ను కలవకపోవటానికి కారణం కూడా నేనే. ఆమె నిన్ను కలిస్తే ఆమె ఎవరో తెలుసుకోవటం నా శత్రువులకి చాలా ఈజీ అవుతుంది. వాళ్ళంతా ఎప్పుడూ తనని కనిపెడుతూనే ఉంటారు. తను స్వప్న కాదు, పల్లవి అని తెలిసిందంటే మేము ఆడే ఈ నాటకం అంతా వేస్ట్ అవుతుంది. నాకు ఆస్తులు పోయినా పర్వాలేదు, కానీ నా కంపెనీల మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వాళ్ళందరినీ రోడ్డున పడేయలేను. అందుకే మేము రాసుకున్న అగ్రిమెంట్లో పల్లవి నిన్ను కానీ మీ అమ్మగారిని కానీ కలవకూడదు అని ఖచ్చితంగా మెన్షన్ చేశాను. అలా చేస్తే వెంటనే మా అగ్రిమెంట్ రద్దవుతుంది. తను మా దగ్గర తీసుకున్న మనీ మొత్తం నెక్స్ట్ మినిట్ నా ముందు పెట్టాలి. లేదంటే ఆమెని, మిమ్మల్ని, మీ అమ్మగారిని కూడా జైల్లో పెట్టిస్తాను. ఇక ఎప్పటికీ బయటికి రాకుండా చూస్తాను అని చెప్పాను. అందువలన తను మీ దగ్గరికి రాలేకపోయింది. తనకి ఓ ప్రత్యేకమైన నెంబర్ కూడా ఇచ్చి దానితో మాత్రమే మీకు ఫోన్ చేయాలని చెప్పాను. ఎందుకంటే తను వాడే ఫోన్ నా శత్రువులు ట్రాప్ చేస్తారు.
ఆ విషయం కూడా నాకు తెలుసు. ఇలా నేను చాలా రూల్స్ పెట్టడం వల్ల తను మిమ్మల్ని ఇప్పటి వరకు కలవలేకపోయింది. అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు మిస్టర్ వసంత్ అన్నాడు. మీరు మీ భార్యని చాలా అపార్థం చేసుకుంటున్నారు. ఆమె నాకు తోడబుట్టిన చెల్లి లాంటిది. మీరంటే ఎంత ప్రేమ లేకపోతే మీ ప్రాణం కోసం తన అభిమానాన్ని చంపుకొని ఇలాంటి అగ్రిమెంట్కి ఒప్పుకుంటుంది? అర్థం చేసుకోండి మిస్టర్ వసంత్. మీరు తనని అపార్థం చేసుకోవడంలో కూడా పెద్ద తప్పు లేదు. ఓ మగాడిగా చెప్తున్నాను. ఇందాక కారులో నా భార్యతో నేను క్లోజ్గా ఉండటం చూసి నువ్వు పల్లవిని అపార్థం చేసుకున్నావు. ఆమె మీద మీకున్న అతి ప్రేమే ఇలా అపార్థం చేసుకునేలా చేస్తోంది అని నేను అర్థం చేసుకోగలను. నా వలన నాకు మంచి చేసిన మీ కుటుంబం విడిపోకూడదు. నేను మీతో ఇంత మాట్లాడుతున్నాను. నాకున్న స్టేటస్కి నేను మీతో మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకైతే లేదు. కానీ నా వల్ల జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి. పల్లవిని అపార్థం చేసుకోకండి. ఆమె మనసులో, ఆమె జీవితంలో మీకు తప్ప వేరే ఎవరికీ స్థానం లేదు అని చెప్పాడు రాజీవ్. ప్లీజ్ రాజీవ్ గారు, మీరు అతనికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి నా మీద అపారమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయి అనుకున్నాను ఇన్నేళ్లుగా. కానీ అదంతా అబద్ధమని అర్థమైంది. అలాంటి అబద్ధంలో నేను బ్రతకలేను అని బయటికి నడవసాగింది. అమ్మా పల్లవి, నేను ప్రతిసారి ఊరికే చెప్పటం లేదు. నువ్వు నా కోడలివి కాదు, కూతురువి అని. నీలాంటి దేవతను అనుమానించిన ఈ మూర్ఖుడు అసలు నా కొడుకే కాదు. పదమ్మా, నేను కూడా నీతో పాటే వస్తాను అంది సుధా. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నా ఇంటికి రండి. నేను పోగొట్టుకున్న తల్లి, చెల్లిని మీలో చూసుకుంటాను. మిస్టర్ వసంత్, ఇప్పుడు పల్లవిని నాతో పాటు తీసుకువెళ్తున్నాను. ఇందాక నువ్వు అన్నట్లుగా వైఫ్ ఆఫ్ రాజీవ్గా కాదు, సిస్టర్ ఆఫ్ రాజీవ్గా తను నాతో పాటే ఉంటుంది అని చెప్పి సుధని, స్వప్నని, పల్లవిని తీసుకుని వెనుతిరిగాడు. వెంటనే వాళ్ళకి అడ్డం వచ్చి పల్లవి కాళ్ళపై పడ్డాడు వసంత్. సారీ పల్లవి, నేను స్వప్నని, రాజీవ్ని చూడకూడని పరిస్థితిలో చూశాను. అది నువ్వే అనుకున్నాను. నా ప్రాణం పోయినట్లయింది. అందరూ తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ఈ గర్భం నువ్వు ప్రొటెక్షన్ తీసేయించుకున్న సంగతి నాకు చెప్పావా? ఇంకా సంవత్సరం ఆగుదామని నేను అన్నాను. నువ్వు సరే అన్నావు. నాకు చెప్పావా? నువ్వు ప్రొటెక్షన్ తొలగించుకున్న సంగతి నాకు తెలుసా? 8 నెలలుగా మనం దూరంగా ఉన్నాము. నువ్వు వేరే వ్యక్తితో క్లోజ్గా నాకు కనిపించావు. ఇప్పుడు నిండు గర్భిణిలా నా ముందు నుంచున్నావు. మరి మనిషి అన్నవాడు ఎవడైనా ఇంకా ఎలా ఆలోచిస్తాడు? ఇలా కాక ఈ విషయాలన్నీ నాకు ఆరోగ్యం సరైన తర్వాతైనా మీరు చెప్పి ఉండాల్సింది. చెప్పకపోవటం మీ తప్పు. అప్పుడేమీ చెప్పకుండా ఇప్పుడు తప్పంతా నా మీద మాత్రమే రుద్దేస్తున్నారు. ఆలోచించు పల్లవి, నేనే పరిస్థితిలో అలాంటి మాటలు అన్నాను అని. నా ప్రాణమైన నిన్ను అలాంటి మాటలు అంటుంటే నా మనసు ఎంత నలిగిపోయిందో, ఎంత వేదన పడిందో నీకేం తెలుసు? సారీ పల్లవి, నా కోసం నువ్వు చేసిన త్యాగం గుర్తించలేకపోయాను. నువ్వు చెప్తున్నా వినిపించుకోలేదు. నిన్ను అపార్థం చేసుకున్నాను, అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు. నువ్వు లేకపోతే నేను బ్రతికి ఉండి వేస్ట్. నన్ను క్షమించు పల్లవి అని వేడుకున్నాడు. అతని మాటలకు, అతను పడే బాధకు మనసు కరిగిపోతున్నా అంతకుముందు అతను అన్న మాటలు గుర్తుకొచ్చి బాధగా మొహం తిప్పుకుంది పల్లవి. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నువ్వు చెప్తే అది వింటుంది. ప్లీజ్ అమ్మా, మీ ఇద్దరూ లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేనమ్మా అని తల్లి కాళ్ళు పట్టుకున్నాడు. ఆమె కూడా మొహం తిప్పుకుంది. నిన్ను క్షమించాల్సింది పల్లవి, నేను కాదు అంది సీరియస్గా. ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి. పల్లవి అంటే నాకు ప్రాణం. తనని అలాంటి పరిస్థితుల్లో చూసి అపార్థం చేసుకున్నానే తప్ప తన మీద నిజంగా నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నా పల్లవి లేకుండా నేను బ్రతకటం వేస్ట్. ప్లీజ్ పల్లవి, నన్ను అర్థం చేసుకో. నేను ఆవేశపడ్డాను, ఒప్పుకుంటున్నాను. కానీ అవి కావాలని అన్న మాటలు కాదు. నేను కంటితో చూసిన సంఘటన అలాంటిది. నా ప్రాణమైన నిన్ను మరొకరు చూస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది అమెరికాలో ఉండాల్సిన నువ్వు నా కళ్ళెదురుగా ఓ పరాయి మగాడి కౌగిల్లో నిన్ను చూశాను. అతను ముద్దు పెట్టుకుంటుంటే, అది నువ్వు ఇష్టంగా సిగ్గుపడుతుంటే అది చూసి తట్టుకోలేకపోయాను. ఆ క్షణమే నా గుండె ఆగిపోయింది అనుకున్నాను. ఆవేశంలో నిన్ను అనకూడని మాటలన్నీ అన్నాను. సారీ పల్లవి, నన్ను క్షమించు అన్నాడు. అయినా కరగలేదు పల్లవి. వీళ్ళంతా బయట వరండాలో ఉండటంతో ఏదో గొడవ జరుగుతుందని
రాజీవ్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చారు. వెంటనే వాళ్ళ చేతుల్లోంచి గన్ లాక్కొని తన నుదుటికి గురిపెట్టుకున్నాడు. మీరిద్దరూ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే ఇంక నేనెవరి కోసం బ్రతకాలి? ఇంక నాకెవరున్నారు? వెళ్ళండి. మీరు వెళ్ళాలనుకుంటే నా శవం మీదుగా దాటి వెళ్ళండి అని ట్రిగర్ నొక్కబోయాడు. వసంత్ అని వెర్రిగా అరిచారు పల్లవి, సుధా. రాజీవ్, అతని బాడీగార్డ్స్ అలర్ట్ అయ్యి అతని చేతిలోంచి గన్ లాక్కున్నారు. పల్లవి అతని చెంప మీద గట్టిగా లాగిపెట్టి కొట్టింది. నువ్వు చావటం కోసమేనా? నీ చావు కోసమా నేను నా అభిమానం చంపుకొని మరొకరి భార్య స్థానంలో ఇన్నాళ్లుగా ఉన్నది? నువ్వు బాగుండాలనే కదా. నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నన్ను అని వసంత్ని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చింది. ఆ టెన్షన్ వల్ల ఆమెకు వెంటనే నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అమ్మా అంటూ పొట్ట పట్టుకొని కూలబడింది. వెంటనే వసంత్, పల్లవి పల్లవి ఏమైంది అంటూ ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు. సుధా చూసి నొప్పులొస్తున్నాయనుకుంటా, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, క్యాబ్ బుక్ చేయరా అంది. అమ్మా అవసరం లేదు, నా కారు బయటే ఉంది. వసంత్, పల్లవిని కారులో ఎక్కించు అన్నాడు. పల్లవిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి తను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. స్వప్న, సుధా కూడా కారు ఎక్కారు. రాజీవ్ తనే స్వయంగా కారు నడుపుతూ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. 4 గంటలు నొప్పులు పడ్డాక పల్లవి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. చంటోడు అచ్చం వసంతులానే ఉన్నాడు, పుట్టుమచ్చలతో సహా. పల్లవి గారిని రూమ్లోకి షిఫ్ట్ చేశాం, వెళ్ళి చూడండి అని చెప్పింది సిస్టర్. పల్లవి ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు ఆత్రంగా. ఆమె దగ్గరికి వెళ్ళి వసంత్, బాగానే ఉంది, బాబుని చూశారా అంది నీరసంగా. బేబీని తెచ్చి వసంత్ చేతుల్లో పెట్టింది సుధా. వాడిని చూసి, దొంగ రాస్కెల్, నువ్వు వచ్చి నాకు మీ అమ్మకి గొడవ పెట్టావురా అంటూ వాడిని సున్నితంగా ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. సుధా మనవడిని చేతుల్లోకి తీసుకుంటూ, నీ అల్లరి ఆపటానికే ఈ అల్లరి పిడుగు దిగాడు అని కొడుకు నెత్తిన ఒకటి మొట్టింది. అమ్మా నేనిప్పుడు ఫాదర్ని కూడా అయ్యాను, ఇంకా చిన్నపిల్లాళ్ళ ఇలా కొడతావేంటి అన్నాడు బొంగమూతి పెట్టి. ఓర్ని ఏసాలో, తండ్రివి కూడా అయ్యావు, సిగ్గు లేకుండా ఇంకా చంటి పిల్లాడిలా ఆ బొంగమూతి పెట్టడం ఏంటి మరి అంది సుధా. అందరూ నవ్వారు ఆ మాటకి, వసంత్ ఎక్స్ప్రెషన్కి. రాజీవ్ పల్లవి దగ్గరికి వచ్చి, సారీ పల్లవి, నా స్వార్థం కోసం మీ జీవితాల్లో తుఫాను సృష్టించాను. అది కేవలం నా స్వార్థం కోసమే కాదు, నా చుట్టూ ఉన్నవారి కోసం కూడా. ఇంత త్యాగం చేసినా నీకోసం కానుకగా నా కంపెనీలో 10% షేర్స్ నా మేనల్లుడి పేరున రాసేస్తున్నాను. ఏం బావగారు, రేపటి నుంచి అల్లరి మాని బుద్ధిగా ఆఫీస్కి వచ్చి పని చూసుకోండి అన్నాడు. అమ్మో బావగారు, నేను ఇప్పుడప్పుడే ఆఫీస్కి రాను. 8 months నుంచి నా పళ్ళుని చూడకుండా తనకి దూరంగా ఉన్నాను. కొన్నాళ్ళు తనతోనే ఉండి ఆ గ్యాప్ ఫిలప్ చేసుకొని ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతాను అన్నాడు. సరే అలాగే కానివ్వండి, ఆ ఎడబాటు సృష్టించింది నేనే కనుక ఈసారికి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి అవకాశం మీకు రాదు. మా చెల్లితో మేనల్లుడితో కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి అని చెప్పాడు రాజీవ్. థ్యాంక్ యూ సార్, వీలైతే వసంత్కి మంచి జాబ్ ఇవ్వండి చాలు. ఈ షేర్లు అవి ఏమీ వద్దు. ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయాం. మీరు ఆ రోజు డబ్బు ఇవ్వకపోతే వసంత్ సర్జరీ అయ్యేది కాదు. వసంత్కి ఏమైనా అయితే అత్తయ్య నేను కూడా ఉండేవాళ్ళం కాదు. మా అందరి బ్రతుకులు మీ భిక్షే, మీ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సార్ అంది 2 చేతులు జోడిస్తూ పల్లవి. నోమా, సార్ కాదు, అన్నయ్య అని పిలువు. నా చిన్నప్పుడే మా అమ్మని మా చెల్లిని ఓ యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాను. సుధమ్మలో నీలో నేను వాళ్ళిద్దరినీ చూసుకుంటున్నాను అన్నాడు కన్నీళ్లతో రాజీవ్. సరే అన్నయ్య, అలాగే పిలుస్తాను. నాకు కూడా అన్న తమ్ముడు ఎవరూ లేరు అంది పల్లవి. ఇక షేర్స్ విషయం, అవి నేను మీకివ్వటం లేదు, నా మేనల్లుడికి గిఫ్ట్గా ఇస్తున్నాను. మీరు ఎవరూ కాదనడానికి వీల్లేదు. మా బావగారికి జాబ్ మాత్రమే ఇస్తున్నాను అన్నాడు. ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే నాకు ఫోన్ చేయమ్మా, ఈ బావ సంగతి నేను ఆఫీస్లో చూసుకుంటాను అన్నాడు నవ్వుతూ రాజీవ్. అయ్య బాబోయ్, ఉన్న 2 సరిపోలేదని నువ్వు 3వ వాడివి తోడయ్యావా నా ప్రాణానికి. వీళ్ళిద్దరి దెబ్బకి తల నిండా బుడిపిలే. ఇక తమరేం చేస్తారో అన్నాడు వసంత్ చేతులతో తల పట్టుకొని. అందరూ పక్కున నవ్వారు. చంటోడికి ఏం తెలిసిందో
నిద్రలో కూడా వాడు పెదాల సాగతీసి నవ్వాడు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీలో చాలామందికి నచ్చాలనే నేను ఈ కథని ఇలా ఎండ్ చేస్తున్నాను. నిజానికి నేను ముందు వసంత్ పల్లవిని అనుమానిస్తే ఆమె అత్తగారితో పాటు ఇంట్లోంచి బయటకు వెళ్తుంది, అలా అంతవరకే రాద్దామనుకున్నాను. కానీ ఫస్ట్ భాగం చూసే మీరు మొదలు పెట్టేశారు కొంతమంది, వాళ్ళిద్దరిని విడదీయకండి అని. అందుకనే నేను కూడా నా రూట్ మార్చుకొని ఇంకొంచెం కథను పొడిగించాను వాళ్ళిద్దరూ కలిసేట్టుగా. లేకపోతే రాజీవ్ ఈ సీన్లోకి వచ్చే అవకాశం లేదు. మీకోసం నేను ఫస్ట్ రాసుకున్న కథని కొంచెం మార్చేశాను. ఇప్పుడు మీ అందరికీ హ్యాపీనా? ఓకే, ఈ కథ నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.